అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. ఎటు చూసినా రామనామస్మరణతో మారుమోగింది. అయోధ్యలో తాజాగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలో ధర్మధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగురవేశారు. దీంతో రామభక్తులు పులకించిపోయారు. అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బాలరాముడు కొలువైన రామాలయంలో తాజాగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కాగా అంతకుముందు గర్భగుడిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలరాముడికి ఆయన హారతి ఇచ్చారు. కాగా అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తయింది అనడానికి సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయోధ్య ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఒక మహోజ్వల ఘట్టంగా పేర్కొంటారు. ఈ అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో నరేంద్ర మోదీ ధ్వజాన్ని ఎగరవేశారు. ఇందుకు సంబంధించిన జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడిని, కోవిదార చెట్టు, అలాగే ఓం చిహ్నాలను బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. అంతేకాదు ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది. అలాగే కోవిదార చెట్టుకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. మందార, పారిజాత మొక్కలను కశ్యప మహాముని కలపడంతో సదరు కోవిదార చెట్టు ఆవిర్భవించిందని చెబుతారు. అంతేకాదు ప్రాచీన కాలం నుంచే మొక్కలు అంటుకట్టే విధానం ఉందన్నది దీనిని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ధ్వజారోహణం జరిగిన తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. సదరు తేదీని వివాహ పంచమిగా చెప్తారు. అంతేకాదు ఇదే రోజున సీతారాముల కళ్యాణం జరిగిందని పెద్దలు చెప్తారు. ఇదిలా ఉంటే అభిజిత్ లగ్నంలో రాములవారు జన్మించినట్లు పురాణాల కథనం. ఇంతటి విశిష్టమైన రోజు అభిజిత్ లగ్నంలోనే ధ్వజారోహణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. కాగా ధ్వజారోహణ కార్యక్రమంలో ఉపయోగించిన జెండాను అహ్మదాబాద్లోని ఒక పారాచ్యూట్ తయారీ సంస్థ తయారు చేసింది. సదరు జెండా సుదీర్ఘకాలం మన్నేలా తయారీదారులు సకల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం మొత్తం 25 రోజుల పాటు తయారీదారులు శ్రమించారు. అంతేకాదు ఈ తయారీలో పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రం, అలాగే పట్టుదారాలు ఉపయోగించారు. ఇదిలా ఉంటే అయోధ్యలో క్రిందటి ఏడాది జనవరి 22న ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. వేద మంత్రోచ్చరణల మధ్య వేలాది మంది రామభక్తుల సమక్షంలో భవ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం సరిగ్గా 12:29 బాలరాముణ్ణి ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించారు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. నేత్రపర్వంగా సాగిన బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు చూసి ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు పులకించిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ అపురూప దృశ్యాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా భక్తులు వీక్షించారు. అయోధ్య రామమందిరం ప్రాంగణంలోకి ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టడంతోనే విగ్రహ ప్రతిష్టాపన క్రతువు మొదలైంది. మొదట అయోధ్య రాముడి కోసం పట్టు పీతాంబరాలు, కిరీటంతో రామమందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. ఆ తరువాత అపురూప దృశ్యమైన ప్రాణ ప్రతిష్ఠా క్రతువు మొదలైంది. మొదట సంకల్ప పూజ నిర్వహించారు.
అదే సమయంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలుగా భక్తులతో పూజలందుకుంటున్న రామ్లల్లా విగ్రహాలకు ఘనంగా పూజలు జరిపారు. పూజల తరువాత ఘనంగా పంచహారతులు సమర్పించారు. అనంతరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ ముహూర్తం వేళ బాలరాముడి విగ్రహం కళ్లపై అడ్డంకులను తొలగించారు. అయోధ్యారాముడు నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడికి మొదట పుష్పాంజలి సమర్పించారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రపుష్పం సమర్పించారు. పూజారుల మార్గదర్శకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బాలరాముడికి పూజలు చేశారు. బాలరాముడికి తొలి హారతి నరేంద్ర మోదీనే ఇచ్చారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశ విదేశాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భారతదేశంలో ఏ పట్టణంలో విన్నా, ఏ పల్లెలో విన్నా రామనామమే వినిపించింది. మొత్తానికి రామనామ స్మరణతో అయోధ్య పులకించిపోయింది.